హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయలు అయితే తెచ్చేసిన చింతకాయలు పచ్చడి వేయడానికి. మా అమ్మాయి దాన్ని ఒలవడం స్టార్ట్ చేసింది. ఎంత తెచ్చినారా? కేజీ తెచ్చిన. ఇగో ఇట్లా తీసుకోవాలి, ఇట్లా చూస్తారు. ఇప్పుడు నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇట్లా నీట్గా కడుక్కుంటే మట్టి మొత్తం వెళ్ళిపోతుంది మనకి. పైన పొట్టేలైనా తీసేస్తాం, అప్పటి వరకు నీట్గా కడుక్కోవాలి. లేదంటే పొట్టుతో పాటు మట్టి మళ్ళీ అందులోనే పడుతుంది. ఇప్పుడైతే మనం చింతకాయలు కడుక్కున్నాం, చూసారు కదా. మొత్తం నీట్గా కడిగేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు గాలికి పెట్టేద్దాం, మొత్తం వాటర్ అంతా ఎండిపోయేలాగా. చూస్తున్నారు ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత ఇప్పుడు మనం చింతపండు అట్లా ఒకవేళ తడి ఉంటే తుడుచుకొని ఆ నార అనేది పీకేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, అలా పీకేసుకొని సపరేట్ పక్కకు పెట్టేసుకోవాలి. కొన్ని చింతకాయలు ఇట్లా దంచుకుంటూ దాంట్లో కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం మంచిగా నజ్జిగి అయ్యే వరకు దంచుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి దానికి తగినంత. మీరు చింతకాయలు బట్టి తీసుకోవాలి ఎంత అనేది. మేమైతే 1 kg చింతకాయలు తీసుకున్నాము. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు కచ్చాపచ్చి దంచుకున్నాం. ఈ డబ్బాలోకి తీసేసుకుందాం. కేజీ చింతకాయలు ఇంత అయింది చూడండి. కచ్చాపచ్చి దంచేసుకుందాం. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుందాం. చూస్తున్నా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా నీట్గా మెంతులు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నా ఇప్పుడు జార్లో స్టోర్ చేసి పెట్టుకుందాం మనం. చూస్తారు కదా, ఇప్పుడు ఇలా స్టోర్ చేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు అయ్యో కేజీకి ఇంత అయింది చింతకాయ తొక్కు. దీనికి మూత గట్టిగా పెట్టేసి ఇది పక్కన పెట్టుకుందాం వారం దాకా. వారం అయినాక చూపిస్తా దీన్ని ఎలా చేయాలి మళ్ళీ. పచ్చడికి ఒక చిన్న బౌల్ పల్లీలు తీసుకుంటున్నాము. దీన్ని చిన్న మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూస్తున్న అయితే మనం దూరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేయించుకుందాం. ఈ వాటర్ పోయే వరకు వేయించుకొని తర్వాత ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడే కడుక్కున్నాం, అందుకని చెప్పేసి వాటర్ ఉన్నాయి ఇందులో. చూస్తున్నారు కదా, మనం ఇలా పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేసేసి మనం రోడ్లు దంచేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. 1 వీక్ కింద పచ్చడి దంచి పెట్టుకుందాం. చింతకాయది చూస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం నార బిజ్జలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసి పెట్టుకొని చట్నీ అనేది పక్కకు తీసుకోవాలి. ఆ గుజ్జు అనేది పక్కకు తీసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు బిచ్చలన్నీ తీస్తున్నాం చూడండి. ఇవన్నీ ఇప్పుడు రోట్లో వేసి మనం నీట్గా మెత్తగా దంచేసుకోవాలి. చూసిన ఫ్రెండ్స్, ఇంత మెత్తగా దంచుకోవాలన్నమాట. చూసారా మనకి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడైతే మనం ఒక బాక్స్లోకి తీసేసుకుందాం. ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు, ఇప్పుడు రోట్లో వేసుకొని రుబ్బేసుకుందాం. ఇందాక పల్లీలు చింతకాయ తొక్కేసుకున్నాయి. ఆగమ్మా, వాయిస్ రాదు. ఇందాక 2 టేబుల్ స్పూన్ చింతకాయ తొక్కు తీసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు కూడా వేసి మొత్తం సన్నగా దంచేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక 10 మిరపకాయలు వేసేసి దంచేసుకుందాం మళ్ళీ. కొంచెం సన్నగా దంచేసుకోవాలి మనకి. ఇప్పుడు తాలింపు రెడీ చేసేసుకుందాం మనం పచ్చడిలోకి. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసేసుకుందాం. మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందులోకి పచ్చడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం చింతకాయ తొక్కు తాలింపులో వేసేసుకుందాం. స్మెల్ మాత్రం బీభత్సంగా వస్తుంది. ఇప్పుడైతే మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసి పెట్టేసుకుందాం.